ఈసారైనా తెలుగు సినీ కళాకారులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మ పురస్కారాల్లో తగిన న్యాయం జరుగుతుందా అని సినీ అభిమానులందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఈ పద్మ పురస్కారాల విషయంలో చాలా సంవత్సరాలుగా దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు సినీ రంగానికి సంబంధించిన వాళ్లకు సరైన ప్రోత్సాహం లభించడం లేదు. ఎందరో ప్రతిభావంతులైన కళాకారులు, సాంకేతిక నిపుణులు తెలుగు సినీ రంగంలో ఉన్నారు. అయినప్పటికీ వాళ్లకు జాతీయ స్థాయిలో దక్కాల్సిన గౌరవం దక్కలేదన్న అభిప్రాయం అందరిలో ఉంది. పద్మ పురస్కారాలకు ప్రాతిపదిక ఏమిటనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు మేరకు ఈ పద్మ పురస్కారాలు ఇస్తారని అంటారు. మరి ప్రభుత్వం సిఫారసు చేసిన దానిని అక్కడి కేంద్ర ప్రభుత్వంలోని కమిటీ పరిశీలించడం లేదా పరిశీలించి పక్కన పెట్టిందా అనే అనుమానం కూడా తలెత్తుతుంది. చాలా ఎదురు చూపుల తర్వాతే మన వాళ్లకు ఈ పద్మ పురస్కారాలు వచ్చాయని చెప్పవచ్చు. సూపర్ స్టార్ కృష్ణకు చాలా కాలం తర్వాత, అంటే ఆయన కంటే జూనియర్లకు ఇచ్చిన తర్వాతే ఆయనకు ఆ గౌరవం తగ్గింది. పద్మభూషణ్తో ఆయనను సత్కరించారు. కృష్ణ ఇండస్ట్రీకి చేసిన కంట్రిబ్యూషన్ ఎంతో ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆయన జీవించి ఉన్నంత కాలంలో ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే గౌరవం దక్కలేదు, చనిపోయాక కూడా దక్కలేదు. ఇకపోతే పద్మభూషణ్ పురస్కారాల్లో చిరంజీవి కూడా కొంత ఆలస్యంగానే దక్కింది. ఎందుకంటే ఇదే చిరంజీవి స్థాయి కంటే తక్కువ స్థాయి ఉన్న ఆర్టిస్టులకు అటు ఉత్తరాదిలో కానీ ఇటు దక్షిణాదిలో కానీ ఆ గౌరవం లభిస్తే ఆ తర్వాత చిరంజీవికి ఆ గౌరవం దక్కింది. ఈసారి చిరంజీవికి పద్మ విభూషణ్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే ఆయన అభిమానులతో పాటు సినీ ప్రియులందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ ఈ 3 పురస్కారాలు అందుకున్న తొలి సినీ నటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు అయితే, పద్మ విభూషణ్ చిరంజీవికి వస్తే ఆ తర్వాత ఆయనకు ఆ గౌరవం దక్కినట్టుగా మనం భావించవచ్చు. ఇకపోతే పద్మశ్రీ లేదా పద్మభూషణ్ లేదా పద్మ విభూషణ్, తొలుత పద్మశ్రీ విషయానికి వస్తే పద్మశ్రీ అర్హత కలిగిన ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. శతాధిక చిత్రాలు, అంటే సుమారు 150 చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన దర్శకరత్న దాసరి నారాయణరావు కూడా ఎలాంటి గౌరవం దక్కలేదనే విషయం తెలిసిందే. అంతటి కంట్రిబ్యూట్ చేసిన ఆయనకే ఈ గౌరవం దక్కలేదంటే ఆయన అభిమానులు ఇప్పటికీ విచారిస్తుంటారు. ఇకపోతే శతాధిక చిత్రాల దర్శకత్వం వహించిన మరో డైరెక్టరు కోడి రామకృష్ణ. ఆయన జీవించి ఉన్నంత కాలం దక్కలేదు, ఆయన దూరం అయ్యాక కూడా ఈ గౌరవం దక్కలేదు. ఇక శతాధిక చిత్రాల మరో దర్శకుడు కె.ఆర్. రాఘవేంద్రరావు. ఆయన కంట్రిబ్యూషన్ ఇండస్ట్రీకి ఎంతో ఉంది. కేవలం డైరెక్టర్గానే కాకుండా రచయితగా మరి నిర్మాతగా కూడా సినీ ఇండస్ట్రీకి ఆయన ఎంతో కంట్రిబ్యూట్ చేశారు. ఆయనకు కూడా కనీసం పద్మశ్రీ పురస్కారం కూడా దక్కకపోవడం పట్ల సినీ కళాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆర్టిస్టులలో గుమ్మడి వెంకటేశ్వరరావు, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు ఇలాంటి కళాకారులకు కూడా ఎలాంటి గౌరవం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో దక్కలేదు. జీవించి ఉన్న సీనియర్ నటీమణుల్లో మనకి ఇప్పుడు రమప్రభ గారు ఉన్నారు. ఆమె నలుపు తెలుగు చిత్రాల నుంచి ఇప్పటి వరకు అనేక పాత్రలు పోషించి హాస్య నటిగా తనదైన ముద్ర వేసుకున్న నటి. ఆమెకు కూడా జాతీయ స్థాయిలో గౌరవం దక్కలేదు. ఈసారైనా మరి ఆమె పేరు పరిశీలిస్తారో లేదో అనేది తెలియదు. ఇక మహానటుడు ఎన్టీఆర్ను పరిచయం చేసిన మన దేశం చిత్ర నిర్మాతగా కృష్ణవేణి గారికి గౌరవం ఉంది. ఆమె ఇటీవలే శత జీవించి ఉన్నారు. 100వ పుట్టినరోజు ఇటీవలే ఆమె జరుపుకున్నారు. ఆమెకు కూడా ఇలాంటి గౌరవం దక్కకపోవడం పట్ల అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా ఆమెకు తగిన గుర్తింపు లభిస్తుందని భావిస్తున్నారు. ఇక పద్మశ్రీ పురస్కారం విషయం తీసుకుంటే చాలా మంది జూనియర్లకు తమిళనాడులో వచ్చింది. మరి వివేక్ లాంటి ఆర్టిస్టు కేవలం 100 సినిమాలు చేయకముందే ఆయనకు పద్మశ్రీతో అక్కడ గౌరవం ఇచ్చారు.
ఆ స్థాయి తీసుకుంటే మనకు సునీల్ ఉన్నాడు. సునీల్ తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా చేస్తూ ఒక పాన్ ఇండియా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎదిగాడు. మరి ఆయన కూడా తన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. మరి ఆయనకు కూడా ఈ గౌరవం దక్కుతుందా లేదా అనేది ఈసారి మనం చూడాలి. మళ్ళీ విషయానికి వస్తే, మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే, మరి దక్షిణాది నుంచి గత ఏడాది ఉత్తరాదిలో దాదాసాహెబ్ ఫాల్కే గౌరవం దక్కింది కాబట్టి మళ్ళీ ఈసారి దక్షిణాది కనుక ఇస్తే చిరంజీవి పేరు సాహెబ్ ఫాల్కే అవార్డుకు పరిశీలిస్తారని, ఆయనకు ఆ గౌరవం పొందే అన్ని అర్హతలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. మరి అదే జరిగితే సాహెబ్ ఫాల్కే గౌరవం చిరంజీవికి కనుక దక్కితే అభిమానులతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ఎంతో సంతోషిస్తుంది. ఈ విషయంలో మరి కేంద్ర జాతీయ స్థాయి పురస్కారాలు అందజేసే కమిటీ ఏ విధంగా స్పందిస్తుందనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.